సందీప్ ఘోష్ అని చెప్పేసి వాళ్ళ ప్రిన్సిపల్ ఉన్నాడు. ఆడి పెద్ద దరిద్రపు ఎదవ అంటాడు. అట్లాంటి దరిద్రుడిని మరి ప్రిన్సిపల్కి ఎలా పెట్టారో మరి ఆడు డ్రగ్స్, సెక్స్ రాకెట్ ఇవన్నీ చేపించేవాడు అంట ఆ కాలేజ్లో. అంటే ఆ అమ్మాయి ఆడియోలో ఉన్న దాని ప్రకారం మీకు చెప్తున్నాను నేను. మరి అది ఎంతవరకు నిజమో మరి తెలియదు. వాడైతే మాత్రం పిల్లల దగ్గర, కాలేజ్ పిల్లల దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గరేమో డబ్బులు తీసుకోవటం, అటెండెన్స్ లాగైతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, అంటే కొంత డ్రగ్స్ ఇది చేసి, డ్రగ్స్ మాఫియా చేసి కొంత అమౌంట్ పార్టీ ఫండ్కి ఇవ్వటం, అంటే ఒక గవర్నమెంట్ పార్టీకి ఫండ్ రూపంలో ఇవ్వటం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆడు ఏం చేసినా కూడా ఎవరికి ఏం కనబడదు అనమాట. సో ఇప్పుడు జరిగేదైతే ఇది ఇష్యూ. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళిద్దాం. నాకు తెలిసి ఇదైతే సొల్యూషన్ అయితే రాదు. మొత్తానికి దాన్ని ఏదో తిమ్మిమం చేసి ఎవరో ఒకళ్ళ మధ్యలో పెట్టేసి కేసు క్లోజ్ చేస్తారనుకుంటున్నా. చూద్దాం, పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు. మరి అంత మంది వచ్చి అంత నాశనం చేస్తుంటే ఆ స్పాట్ లో కనీసం పోలీస్ ప్రొటెక్షన్